నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా శ్రీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనిషిలో ఉన్నటువంటి చెడును, మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఓడించి విజయాన్ని సాధించడమే, విజయానికి నాంది పలకడమే ఇలా పరాభవన సంవత్సరం యొక్క అర్థం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి పరాభవన సంవత్సరం అని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో, ఒక టెన్షన్తో ఉన్నారు. ఇదంతా తప్పు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అన్నిటినీ మంచిని జోడించి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకున్నటువంటి ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి, అందరి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, పల్లెలు, నగరాలు, పట్టణాలు అందరూ కూడా నివసిస్తున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఈ పరాభవన సంవత్సరము మీ అందరికీ ఒక విజయం సాధించేటువంటి విజయవంతమైన సంవత్సరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారిని వేడుకుంటూ, మీడియా మిత్రులకు మీ అందరూ కూడా శ్రీ పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ల ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వేడుకుంటూ, ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్. స్పీకర్కి అధికారులు లేవు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడ నిర్ణయము? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కండోహలుగా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతర గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకన్నా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా? వందే మాతరాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది
ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. ఈ దేశ పౌరులను భావిస్తే నిజంగా మేము ఇట్లా ప్రభుత్వంలో ఉండదు ఉంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఏఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాత గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్కా చర్యలు తీసుకుంటాం. ఎవడైతే వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మెందో వాళ్ళు చూపడతాం. మేము మెడలు వంచి బెదిరించి వాళ్ళు ఏం చేయాలో అది చేసి ఇస్తాం. ఇది దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్న ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఇవి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కకుర్తిపడి ఎంఏ పార్టీకి అడుగుల మరుగొత్తి వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ కేంద్ర మిషన్ ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేడి కూడా కాదు. దీన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థిస్తారు, ఏ విధంగా సమర్థిస్తారు? స్పీకర్ గారు మీ వ్యవహారశైలి ఏంది? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను పట్టించుకోవడం, దానికి అనుగుణంగా వివరించడం కాదు. శాసనసభ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే పట్టించుకోకుంటే, మీరే తప్పుడు తీర్పులు ఇస్తే, మీరే చూస్తున్నట్టు ఉంటే వ్యవస్థను కాపాడేవారు వాళ్ళు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎంఐఎం పార్టీ యొక్క వైఖరిని తెలంగాణ సమాజం ఆలోచించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం పార్టీకి జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళ ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుణ్ణి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించదని. నీ కాలేజీలనే దేశద్రోహంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి వాళ్ళ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వము 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఎన్నికల ముందు దీన్ని పొందుపరచలే. రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని ఎక్కడ చెప్పలే మేము. అయినప్పుడు కూడా ఏటా 3 దఫాలుగా ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా తగ్గకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఇవాళ రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. మొన్న 9,000 కోట్ల మంది ప్రజలకు 9 కోట్ల మంది ప్రజలకు 18,000 కోట్ల రూపాయలను జమ చేసాం మనం. దాదాపు 18,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినాం మనం 9 కోట్ల మందికి పైగా రైతులకు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రకటించారు, ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 5 వాయిదాలు వేయాలి. ఈ జూన్ వస్తే 6 వస్తుంది. ఇక 6 వాయిదాలు వేయాలి. వీళ్ళు ఇచ్చిందంతా కేవలం 3 వాయిదాలు వేసారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ 70 లక్షల మంది రైతులున్నారు. దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. దాదాపు 50 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. ఇవాళ కౌలు రైతులకు ఇద్దరు కలిపి 13,500 కోట్ల రూపాయలు జమ చేయాలి. రైతు కూలీలకు 6,000 కోట్ల రూపాయలు జమ చేయాలి.
అంటే 19,500 కోట్ల రూపాయలు వాళ్ళకి జమ చేయాలి. దీని ప్రకారము ఇవాళ ఈ జూన్ కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లో ఇలా ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. కానీ ఏం చేసింది ఇవాళ కేవలం 17,000 కోట్ల రూపాయలను మాత్రమే రైతుల అకౌంట్లో జమ చేసింది. ఇంకా 41,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని ప్రకారము రైతులకు కౌలు రైతులకు 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. రైతు కూలీలకు 36,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇలా మొదటి దఫా ఏం చేశారు? 10,000 రూపాయలు వేసారు. రెండు దఫాలేమో 10,000 రూపాయలు వేసారు. ఒక దఫానేమో 12,000 వేసారు. ఈ 15,000 పోయినాయి. కౌలు రైతులు వేరు, రైతు కూలీలు వేరు. ఏదో పైసలు అడ్జస్ట్ కాకుంటే బ్యాంకులో తీసుకొని ఒక అకౌంట్ ఎగ్గొట్టి ఒక అకౌంట్ కడతాం మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలి ఎట్లా ఉన్నది. ఇన్ని రోజులు ఎందుకు మీరు రైతు భరోసా ఇయ్యలేకపోయారు? ఇవాళ 6 వాయిదాల్లో ఇలా ఇంకా 3 వాయిదాలు వేస్తారా వెయ్యరా? రైతులు, నేను అప్పీల్ చేస్తున్నా, రైతులకు అప్పీల్ చేస్తున్నా, కౌలు రైతులకు అప్పీల్ చేస్తున్నా, రైతు కూలీలకు అప్పీల్ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మీ అకౌంట్లో కౌలు రైతులకు 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను, లేదండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇవాళ రైతు కూలీలకు 36,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి, 12,000 రూపాయలు చొప్పున. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులని. వాళ్ళ గల్లా పట్టాడగండి. వాళ్ళు ఎందుకు వేస్తలేరని చెప్పని. ఏమనంటే కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఈయన తెచ్చింది, ఇచ్చిందే కేంద్రమే. గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిందే కేంద్రమే. ఒక ఆయన అంటాడు కేంద్రం అట్టికిస్తుందా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలు ఏడిపోయినాయి? వస్తున్న ఆదాయం ఏది? 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది. అప్పులు తీర్చి మేము వెంటనే 100 రోజుల కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏది? కేంద్రాన్ని తిట్టిపోయడము, కేంద్రం ఏమి ఇస్తలేదనడము, ఈ నాయకుడు ఏం తెస్తలేదనడం కాదు. అది ప్రజలు పట్టించుకోరు. రైతు భరోసా విషయంలో మీరు రైతులకు చేస్తున్న అన్యాయం విషయంలో స్పందించండి. ఫస్ట్ మీరిచ్చిన మేనిఫెస్టో, మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే అడుగుతున్నాను. నేను వేరేం ఎక్కువ అడుగుతున్నాను. నేను 30,000 రూపాయలు రైతులు కౌలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? 36,000 రూపాయలు రైతు కూలీలకు వేస్తారా వేయరా? ఏదో మళ్ళొక్క వాయిదా వేసి ఇప్పుడు డిఎల్ఏ ఘటన అవుతుంది కదా, 6 డిఎల్ ఇవ్వకుంటే అది కేంద్రం దగ్గరకు పోయి మళ్ళీ కంపల్సరీ 6 డిఎల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక డిఏ ఇస్తారు, మళ్ళీ డిఏ ఇష్టం అంట కదా. ఇది కూడా అంతే. ఒక వాయిదా ఇస్తారు, మళ్ళీ 3 వాయిదాలు ఎగ్గొడతారు. ఒక వాయిదా ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ జూన్ రాగానే ఇస్తామంటారు మళ్ళీ ఇయర్. ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గట్లేస్తేనే తీసుకుపోయి ఫామ్ హౌస్ పరిమితం చేసేవాళ్ళు వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఒక్క వాయిదా ఇస్తే రైతులు సంతోషపడరు. దాన్ని గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలి. రేపు నేను లేఖ రాస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మూసి నడుస్తుంది, అక్కడ లడ్డు నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధితనమో లడ్డు, ఇక్కడేమో మూసి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసి విషయంలో. కానీ ఏమంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ గుజరాత్ లో సబర్మతి చేసినాం, మేము ప్రక్షాళన చేసినాం. మేము పోయి చూసాను ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం.
అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు. మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం మేము. ఇవన్నీ పూర్తి అయినాకనే స్టార్ట్ చేయండి. బుల్డోజర్లు పెట్టి మేము గూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేటర్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నిటిని కూడా చేసి ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి. యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తర హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు. ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటో దానికి వ్యతిరేకంగా ఇలా గార్సే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. వాళ్ళ ఇంత ఘోరం. ఆ పేదలు ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళ పేదలు ఈ కులోటుడి అర్థమైతే తెల్లాలు వేస్తే పేదల ఇండ్లు ఉంటాయా కూల్తాయా? ఏడ కట్టించిన పాపన పోలే, కూల్చుడు. రాష్ట్రంలో ఫలానా ప్రభుత్వము ఇళ్లను నిర్మించింది పేదోళ్ళకని చర్చ జరగాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కూల్చిన విషయంలో చర్చ జరుగుతున్నది. అయినా ప్రభుత్వానికి కనీసం చిమ్మగుంటే లేదు. %100% పోషిస్తలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, వందే మాతరం విషయంలో గానీ ఆలపన విషయంలో గానీ, దాంతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గానీ నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎంఐఎం పార్టీ వాడు రాత్రి పండుకున్నా కూడా మన వందే మాత్రం గుర్తు రావాలి. వారు రాత్రి వన్నా పొద్దున్న లేచినా కూడా మనకి వందే మాత్రమే గుర్తొచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. ఇలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూశాక ప్రజలు నవ్వుకుంటున్నారు. మంచి విషయం అది. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తొక్కుకుంటూ వచ్చినా కాంగ్రెస్ పార్టీ కూడా తొక్కుకుంటూ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి ఏంటంటే ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బిడ్డ, మీరు రహస్య మీటింగ్లు పెడుతున్నారు, నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరి తొక్కుకుంటేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. ఇది బీఆర్ఎస్ పార్టీలో వార్నింగ్ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల వార్నింగ్ ఇది. ఇదే నిన్న ఒక నాయకుడు మీటింగ్ వచ్చిందట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వార్నింగ్, తొక్కుకుంటూ వచ్చిన నేను, రాహుల్ గాంధీ కూడా తొక్కుకుంటూ వచ్చిన నేను, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తొక్కుకుంటూ వచ్చి నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. కేరళ ఎన్నికలు జరగనిపడే శివకుమార్ గారు కర్ణాటకలో ఇచ్చుడు బంద్ చేసిండు పైసలు. ఇక ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేస్తాను చేయలేను, ఆయన ఇచ్చుడు బంద్ చేసిండు. కేరళ, తమిళనాడు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం నుంచే పైసలు పోతున్నాయి. నేను ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు ఆ పైసల గురించి చర్చ జరిపించిండు. అక్కడ పూర్తి తమిళనాడు, కేరళ బాధ్యతలు మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే రాహుల్ గాంధీ గారు అప్పచెప్పారు. మీరే సర్వే చేయించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి, మీరే ప్రభుత్వాన్ని ఏర్పడేయాలి, ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలి. కాబట్టి ఈ తొక్కుకుండా చూడండి, ముఖ్యమంత్రి భాష చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీల భాష కూడా గట్టిన ఉన్నది. వీళ్ళిద్దరు రెండు సేమ్ ఓల్డ్గా తెచ్చుకుంటారు. అంటే 6 గ్యారెంటీల మీద వాళ్ళు అడగద్దు, వాళ్ళ అవినీతి మీద వీళ్ళు తెలుసుకోవద్దు. నేను ఎన్నికల్లో గెలిచినా, ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజాసంబద్ధంగా ఎన్నికల్లో గెలిచినా అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తొక్కుకుంటూ వచ్చినా అంటే ప్రజలు హర్షిస్తారు. అదని ప్రజలు ఆలోచిస్తున్నారు, అబ్బా ఇదా ముఖ్యమంత్రి గారి తెర వెనుక ఉన్న రాజకీయ చరిత్ర గిదా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు
అనుకూలమైన వాతావరణం ఉందని సర్వే రిపోర్ట్ అందిస్తున్నాయి. తమిళనాడులో 100% ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేయబోతున్నది. డీఎంకే మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేరళలో కూడా మేము ఒక శక్తివంతంగా తయారు కాబోతున్నాం. అధికారం వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన లేదు. అది మా రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చూసుకుంటారు. పార్టీ నిర్ణయం వారు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి వారి నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు పోతాం. నిన్న పోర్టుఫోలియోల మీద చర్చ జరిగినప్పుడు మీ పేరును శ్రీధర్బాబు గారు తీసుకున్నారు. మా కరీంనగర్ ఎంపీకి కూడా ప్రాధాన్యం లేని పోర్టుఫోలియో ఇచ్చారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి అంటే ఇవాళ హోంశాఖ చాలా ముఖ్యమైన బాధ్యత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి హోంశాఖ అనేది చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. కాబట్టి ఒక మా స్ఫూర్తి ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి నాయకుడు మా అమిత్ షా గారు. మోడీ గారి తర్వాత మాకు అమిత్ షా గారు. అమిత్ షా గారు ఒక నమ్మకము, ఒక విశ్వాసంతో ఇలా బాధ్యత అప్పచెప్పిండు. ఈ బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్యమైన పనులను కూడా నాకు అప్పచెప్తా ఉన్నాడు. వారు పోయే కార్యక్రమాలను కూడా నాకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మంచి గౌరవం, మర్యాద, ఆ ఇంపార్టెన్స్ నాకు ఇవాళ మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మా ఆదర్శ నాయకుడు అమిత్ షా గారు, మా నితిన్ నవీన్ గారు మాకు ఇస్తున్నారు. చాలా పూర్తి సంతోషంగా ఉన్నాం. ఇలా గతంలో 27 మంది బీసీలకు 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 7 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి బీసీ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సమానం చెప్పాలి. ధన్యవాదాలు. పరాభవన సమస్య శుభాకాంక్షలు. మీ అందరూ సక్సెస్ కావాలి, సంతోషంగా ఉండాలి.